హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఫ్యాషన్. ఈరోజు వీడియోలో నేను కొన్ని మీషోలో నుండి అలానే కొన్ని ఫ్లిప్కార్ట్ నుండి అయితే తీసుకున్న కొన్ని కుర్తా సెట్స్ అనేవి నేను మీకు చూపిస్తాను. అంటే టోటల్ 4 కుర్తా సెట్స్ అనేవి నేను ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఇవి 4 కుర్తా సెట్స్ కూడా మనకి అన్నీ అండర్ బడ్జెట్లోనే ఉంటాయండి. మనకి మరీ హెవీ రేంజ్లో అయితే నేను తీసుకోలేదు. నేను అండర్ బడ్జెట్లోనే నేను పర్చేస్ చేసి నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కన బెల్ సింబల్ని మీరు క్లిక్ చేయడం ద్వారా నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో చూసారా, ఈ వీడియోలో నేను ఈ 4 కుర్తా సెట్స్ అనేవి నేను మీకు చూపిస్తాను, ఒక్కొక్కటి లైన్గా. అలానే పక్కన నేను ఫొటోస్ కూడా యాడ్ చేస్తూ ఉంటాను, మీరు చూసి పర్చేస్ చేయండి. అంటే మీకు ఒకసారి ఫోటో కూడా యాడ్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే మీకు క్లియర్గా కనిపించడం కోసం. అలానే డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ప్రతి ఒక్కటి కుర్తా సెట్ నేను లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ప్రొవైడ్ చేస్తాను, నచ్చిన వాళ్ళు పర్చేస్ చేయండి. ఫస్ట్ కుర్తా సెట్ వచ్చేసి ఇదండి. ఇది నేను మీషోలో తీసుకున్నాను. మంచి కలర్ అండి. అసలు మనకి ఇలాంటి కలర్ ఏంటంటే మనకి ఫొటోస్కి వాటికి చాలా బాగుంటుంది. చూడండి, సో కుర్తా చూసారా, మనకి కుర్తా అంతా మనకి ఈ విధంగా ఇచ్చారు. జస్ట్ మనకి వీ షేప్లో నెక్ అయితే ఇచ్చారండి. జస్ట్ ఇక్కడ మనకి లాకెట్ టైప్ అయితే ఇచ్చారు. హ్యాండ్స్ మనకి మంచిగా 3/4 ఇచ్చారండి. ఇక్కడ మనకి ఎలాంటి డిజైన్ అయితే లేదు, ప్లెయిన్గా అయితే మనకి ఇచ్చారు. అలానే సైడ్స్ కూడా మనకి స్లిట్స్ ఉన్నాయి. కుర్తా అంతా కూడా జస్ట్ చాలా సింపుల్గా ఇచ్చారండి. మరీ అంత హెవీ వర్క్ అనేది అయితే ఇవ్వలేదు. జస్ట్ అక్కడ మనకి బుట్ట టైప్ ఇలా ఇచ్చారండి, అంతే. సైజు నేను మీడియం తీసుకున్నాను. సరే, బట్ మనకి ఈ కుర్తా ఎలా ఉందంటే కొంచెం స్టిఫ్గా అయితే ఉందండి. ఆఫ్టర్ వాష్ ఏమైనా కొంచెం చేంజ్ అవుతుందేమో నేను చూస్తాను. ఆఫ్టర్ వాష్ కూడా నేను ప్రతి ఒక్కటి నేను కుర్తా సెట్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను మీకు వీడియో కూడా చేస్తాను ఆఫ్టర్ వాష్ కూడా. సో దుప్పటా చూసుకున్నట్టే మనకి ఈ విధంగా ఇచ్చారండి. దుప్పటా కూడా మంచి ఫ్లోరల్ ప్రింట్లో చాలా బాగుందండి. చూసారా, మనకి ఈ కుర్తా సెట్కి మనకి దుప్పటే మనకి మెయిన్ హైలైట్ అండి. దుప్పటతో పేరప్ చేసుకుని హైలైట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి కింద కూడా ఇలా మనకి లేస్ అయితే ఇచ్చారు. చూసారా, దుప్పట అయితే చాలా బాగుంది. మంచి ఫ్లోరల్ ప్రింట్లో అయితే ఇచ్చారండి. ఫ్రంట్ అంతా కూడా మనకి ఫ్లోరల్, బ్యాక్ సైడ్ ఏంటంటే జస్ట్ మనకు అంతా ప్లెయిన్లో ఉంది. చూసారా, ఇదన్నమాట. అలానే ప్యాంట్, ఇది వచ్చేసి మనకి ప్యాంట్ అండి. ఇక్కడ వేస్ట్ దగ్గర మనకి ఎలాస్టిక్ అయితే ఇచ్చేసారు. కొంచెం ఫ్రీగా అయితే ఉంటుందండి మనకి కాళ్ళ దగ్గర, చాలా ఫ్రీగా ఉంది. ప్లాజో అయితే చూసారా, మంచి రెడ్ కాంబినేషన్లో అయితే ఉంది. సారీ, రెడ్ కూడా కాదు, కొంచెం మెరూన్ కలర్ అయింది ఇది. ఇది కూడా నేను మీడియం సైజులో తీసుకున్నాను. చూసారా, మనకి అలానే ఫ్రంట్ మనకి ఈ కుర్తా కూడా మనకి మంచిగా వీర్ నెక్లో అయితే వచ్చింది. ఈ కలర్ కూడా మనకి ఫొటోస్కి చాలా బాగుంటుంది, చాలా బ్రైట్గా అయితే ఉంటుందండి. ఇది మనకి ఏంటంటే ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనకి మంచిగా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారండి. వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో అయితే ఇచ్చారు, చాలా బాగుంది. చూసారా, హ్యాండ్స్కి కూడా ఇచ్చారండి. మనకి థ్రెడ్ వర్క్ కూడా మనకి హ్యాండ్స్లోకి ఇచ్చారు, చాలా బాగుంది. క్లాత్ కూడా చాలా బాగుందండి, స్టిఫ్గా అయితే లేదు, ఇది కొంచెం ఫ్రీగా బాగుంది. చూసారా, ఇది కూడా నేను చూస్తానండి అంటే ఎలా ఉంది ఆఫ్టర్ వాష్ అనేది కూడా. అంటే కొంచెం మరూన్ కలర్లో ఉంది కదా, సో అందుకే ఆఫ్టర్ వాష్ అనేది కూడా నేను కంపల్సరీగా నేను మీకు చూపిస్తాను. క్లాత్ అయితే చాలా బాగుందండి, ఫ్యాబ్రిక్ అయితే అవసరం ఉంది. అలానే దుప్పటా వచ్చేసి దుప్పటా అంతా కూడా మనకి ప్లెయిన్గా అయితే ఇచ్చారండి. చూసారా, మొత్తం అంతా మనకి ప్లెయిన్ ఇచ్చారు, జస్ట్ కింద మాత్రం జస్ట్ టావెల్స్ అయితే ఇచ్చారు. ఈ కుర్తా సెట్స్కి ఆ సెట్కి కూడా మనం మంచిగా దుప్పటి ప్లెయిన్ దుప్పటితో పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది.
మెయిన్ హైలైట్ ఏంటంటే దుప్పటకి జస్ట్ ఈ టాజిల్స్ మాత్రమే హైలైట్ చేశారు. రిమైనింగ్ అంతా కూడా మనకి ప్లెయిన్గా అయితే ఇచ్చేసారండి. అయినా సరే చాలా బాగుంది. ఇంకా ప్యాంట్ చూసుకున్నట్టయితే యాజ్ యూజువల్ అండి, నార్మల్గానే ప్రతి కుర్తా సెట్స్కి అయితే ఎలా ఇచ్చారో అలానే ఇస్తున్నారు. జస్ట్ ఈ ఫ్రంట్ అయితే మనకి ఇలా బెల్ట్ టైప్ ఇచ్చారండి దీనికి. అలా బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఇచ్చారు. చూసారా, ప్యాంట్ అయితే ఈ విధంగా ఉంది. చాలా బాగుందండి. ఈ మరూన్ కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా నచ్చింది. సో ఈ కుర్తా సెట్ కూడా మంచి అండర్ బడ్జెట్లోనేనండి. ప్రతి ఒక్కటి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. అలానే ఏంటంటే సైడ్ కూడా నేను ఇమేజ్ అనేది నేను ఇస్తూ ఉంటాను, మీరు చూడండి. అలానే నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ కుర్తా సెట్కి అయితే వెళ్ళిపోదాం. ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఇది కూడా అండర్ బడ్జెట్లోనే తీసుకున్నానండి. చూసారా, ఇది మనకి ఎలా అంటే మంచి చెర్రీ రెడ్లో అయితే ఉందండి. ఇది కూడా మనకి ఏంటంటే మంచి టోటల్ మొత్తం కూడా మనకి మంచి ఫ్లోరల్లో అయితే ఉంది. చూసారా, మొత్తం ఈ కుర్తా అంతా కూడా బ్యాక్, ఫ్రంట్, అలానే హ్యాండ్స్ అన్నిటికీ కూడా మొత్తం అంతా మనకి ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చేసారు. చాలా బాగుందండి. ఇది ఏంటంటే జస్ట్ మనకి ఈ టైప్లో ఇచ్చారు. నెక్, హ్యాండ్స్ అయితే మనకి 3/4లో ఇచ్చారు. ఇది ఏంటంటే మనకి కొంచెం సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. ఇది కాటన్ కాదు, సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే తీసుకున్నాను. చూసారా, ఈ విధంగా అయితే ఉంది కుర్తా అంతా మనకి. అలానే ప్యాంట్ చూసుకుంటున్నట్టయితే ఈ విధంగా ఇచ్చారు మనకి. ప్యాంట్ ఇది కూడా సిల్క్ అయినా సరే చాలా బాగుందండి. మనకి అకేషన్స్కి వాటికి వేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి ఈ డ్రెస్కి మెయిన్ ఏంటంటే దుప్పటా అనేది చాలా హైలైట్ చేశారు. చూసారా, దుప్పటా అయితే మనకి చాలా బాగుందండి. చాలా పెద్దగా కూడా ఇచ్చారు. లెంత్ విడ్త్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఈ విధంగా మనకి దుప్పటా అయితే ఇచ్చారండి. దుప్పటా అంతా కూడా మనకి మొత్తం ఇది కూడా మంచి మనకి ఫ్లోరల్లో ఇచ్చారు. ఈ కుర్తా సెట్ మనకి మంచిగా అకేషన్స్కి వాటికి బర్త్డేస్కి వాటికి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే షేర్ కదా, మంచి ఫొటోస్ తీసుకుంటూ ఉంటే ఇక్కడ చాలా బాగుంటుంది. అలానే నెక్స్ట్ ఫైనల్ కుర్తా సెట్కి అయితే వెళ్ళిపోదాము. ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఈ కుర్తా సెట్ కూడా మనకి అండర్ బడ్జెట్లో అయితే వచ్చిందండి. సో చూసారా, ఇది వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే తీసుకున్నాను. ఇది కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి. కుర్తా సెట్ చూసారా, మనకి మస్టర్డ్ ఎల్లో ఎంత కలర్ఫుల్గా అయితే ఉందో. మనకి నెక్ ఈ విధంగా అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి నేను స్మాల్ తీసుకున్నానండి, ఎందుకంటే మీడియం కోసం ట్రై చేశాను, బట్ మీడియం లేదు. సో ఇంకా నేను నార్మల్గా ఇంకా స్మాల్ అయితే తీసుకున్నాను. హ్యాండ్స్ మనకి మంచిగా 3/4 ఇచ్చారు. ఇక్కడ మనకి ఈ విధంగా గ్రీన్ కలర్తో ఈ విధంగా ఇక్కడ మనకి బెల్ట్ టైప్ అయితే వేశారండి. అలానే కుర్తా అంతా కూడా మనకి జస్ట్ అక్కడక్కడ ఏంటంటే మనకి మంచి గోల్డ్ ఫాయిల్ ప్రింట్తో మంచిగా మనకి డిజైన్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఫ్రంట్ బటన్స్ వచ్చేసి మనకి మంచిగా గ్రీన్ కలర్ కాంబినేషన్తో బటన్స్ అయితే ఇచ్చారండి. ఎందుకంటే మనకి ప్యాంట్ అలానే దుప్పటా కూడా గ్రీన్ కలర్లో ఉంది కాబట్టి ఇక్కడ బటన్స్ మనకి మంచిగా గ్రీన్ కలర్లో ఇచ్చారు. ఇన్ కేస్ ఏమైనా మనకి ఎల్లో కలర్లో అలా ఇచ్చి ఉంటే ఈ కలర్లో మిక్స్ అయిపోతుంది కాబట్టి గ్రీన్ కలర్లో ఇచ్చారు. ఇది కూడా క్లాత్ అయితే చాలా బాగుందండి. చూసారా, మనకి ఫ్రంట్ బ్యాక్ కుర్తా అంతా కూడా మనకి ఈ విధంగా గోల్డ్ ఫాయిల్ ప్రింట్ అయితే ఇచ్చేసారు. అంటే ఈ విధంగా గ్రీన్ కలర్లో ఉందండి. ఇది మనకి ఏంటంటే మంచి ప్లాజో ప్యాంట్ టైప్ అయితే ఇచ్చేసారంటే ఎంత లూజ్గా ఉందో చూడండి. ఇంక టోటల్ మనకి ఎలా అంటే ప్లాజో టైప్ ఇచ్చేసారు. ఇంకా చాలా ఫ్రీగా ఉందండి. మనకి వేస్ట్ దగ్గర మంచిగా ఇలా ఇచ్చేసారు, ఎలాస్టిక్ టైప్. మనకి పాకెట్స్ అయితే ఏ కుర్తా సెట్కి లేదండి. మ్యాక్సిమం ఇప్పుడు అన్నిటికీ కూడా పాకెట్స్ అనేవి ఇస్తున్నారు కుర్తా సెట్స్కి. బట్ ఈ 4 కుర్తా సెట్స్కి మాత్రం మనకి అలాంటి పాకెట్స్ అయితే వాళ్ళు ఇవ్వలేదు. అలాగే నెక్స్ట్ దుప్పటా చూసుకుంటున్నట్టయితే మనకి ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్ చేసి చాలా బాగుంది. అలానే ఇక్కడ కింద మనకి దుప్పటాకి మంచిగా ఇలా లేస్ అయితే ఇచ్చారు. ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్తో మనకి దుప్పటా కూడా చాలా బాగుందండి. అసలు వేసుకున్నట్టే లేదు, అంత స్మూత్గా చాలా బాగుంది.
సో ఈ కుర్తా సెట్స్ అన్నీ కూడా నేను చాలా అండర్ బడ్జెట్లోనే తీసుకున్నాను. నేను ప్రతి ఒక్క లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అలానే నా విష్ లింక్, హాల్ ప్యాక్, ఫేమ్ ఇవన్నీ కూడా నేను లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తానండి. ఒకవేళ మీరు విష్ లింక్ కావాలనుకుంటే విష్ లింక్, హాల్ ప్యాక్ కావాలంటే హాల్ ప్యాక్ దేంట్లోకి వెళ్ళైనా సరే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. నేను మంచి మంచి కలెక్షన్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి నేను వాటిలోకి అయితే యాడ్ చేస్తాను. నేను ప్రతి ఒక్కటి క్లియర్గా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. మీరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్అవుట్ చేసి మీరు చూడండి. కుర్తా సెట్స్ కానీ ఏ కలెక్షన్స్ అయినా ఒకసారి చూడండి ప్రతి ఒక్కటి కూడా. సో ఇంతటితో నేను వీడియో అయితే ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కుర్తా సెట్స్ అన్నీ కూడా నేను మంచిగా మీకు చూపించేసాను అనుకుంటున్నాను. సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కన బెల్ సింబల్ని మీరు క్లిక్ చేయడం ద్వారా నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అంటిల్ దెన్ దిస్ ఇస్ కామ్లీ సైనింగ్ ఆఫ్.